కడప జిల్లా తొండూరు మండలం పెండ్లిమర్రి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 1లో ప్రభుత్వ భూమి కోసం దరఖాస్తు చేశామని దాని కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని దానికి నేను అడ్డుపడుతుంటే రెవెన్యూ అధికారులు నా దరఖాస్తు తీసివేసి ఇబ్బందులు పెడుతున్నారని రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పందనలో పెట్టిన ఆర్జీలకు రసీదులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయన్నారు. నాకు ఎలాంటి న్యాయం చేయడం లేదన్నారు. కొండూరు రాజశేఖర్ నన్ను బెదిరిస్తున్నారని వాపోయారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొండూరు పంచాయతీ ఉలవలపల్లి గ్రామం. నేను బీఎస్ఎఫ్లో 23.5 సంవత్సరం ఉద్యోగం చేసి నేను 2014లో రిటైర్డ్ అయినా. నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కోసము భూమికి అప్లై చేసుకుంటున్నాను. సర్వే నెంబర్ 1లో కొంతమంది కబ్జాదారులు దాన్ని కబ్జా చేసి నేను భూమికి అడ్డపడుతున్నాననే ఉద్దేశంతో నా కాగితాలు తీసేసి నన్ను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు రసీదులు ఉన్నాయి నా దగ్గర, స్పందనాలు పెట్టినాను. సుమారుగా 5-6 అర్జీలు ఉన్నాయి. పెట్టినా కూడా నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. గత 19వ తేదీ రాత్రి కొండూరు రాజశేఖర్ భూ కబ్జాదారుడైనటువంటి అతను నాకు ఫోన్ చేసి నీ విషయం ఏంది, నీ సంగతి ఏంది, మర్యాద ఉంటే బాగుంటుంది, లేదంటే నీ పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పేసి నన్ను బెదిరిస్తూ నాకు వార్నింగ్ ఇస్తూ నా ఫ్యామిలీని బూత్ మాటలు తిడుతూ ఉన్నాడు. నేను 20వ తేదీ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాను. పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ గారు అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అని ఒక డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్తే ఇంతవరకు వాళ్ళు ఇవ్వడం లేదు. గతంలో నేను ఇటాచీలు పెట్టి వాళ్ళు రాత్రి కూడా పని చేస్తూ ఉంటే వాళ్ళ ఫోటోలు కూడా తీసి నేను కంప్లైంట్ ఇచ్చినాను. ఆ ఫోటోల వల్ల నేను అడిగితే వాళ్ళకు ఫైన్ వేసినాము అని చెప్పినారు. వాళ్ళకు ఎలాంటి కేసులు ఏమి కట్టుకోకుండా స్పాట్లోకి ఎస్ఐ గారు వచ్చినారు, ఆర్ఐ గారు వచ్చినారు, కట్టుబడులు వచ్చినారు, విఆర్ఓ ఏలు వచ్చినారు. వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నన్ను బెదిరియడం వల్ల నేను ఇటుకు వచ్చి మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం ఏమంటే నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది. కొంతమంది గుర్తు లేని వ్యక్తులు కూడా నన్ను వెంబడిస్తున్నారు. నేను ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను ఒంటరిగా వచ్చి పోతూ ఉంటాను. నాకు ఎలాంటి ఆపద కలగకుండా అతని మీదను తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను మీడియా ద్వారా కోరుతున్నాను. గవర్నమెంట్ ల్యాండ్ అది ఎవరికి ఇవ్వలేదు. దానికి పెట్టిన కొంతమంది 2013లో దాన్ని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిండారు. 2013లో ఇచ్చింటే కొంతమంది గ్రామస్తులు దాన్ని పశువులకు దానికి ఇబ్బంది అయిపోతుంది, దాన్ని ఇవ్వకూడదు అనేసి ఎస్సీలకు ఇచ్చండి భూములను ఆపేసినారు. ఇవ్వకుండా ఎవరైతే ఆపినారో వాళ్ళే ఆ భూమిని కబ్జా చేసి గత ప్రభుత్వంలో కబ్జా చేసి రాత్రిపూట గెట్లు వేసి బోర్లు వేసి నిమ్మ చెట్లు నాటి అప్పట్లో ఉదయభాస్కర్ రాజు ఎంఆర్ఓ ఉన్నారు. ఆయన కూడా రాత్రిపూట కట్టుబోలను కాపలా పెట్టి అన్నీ చేసినా కూడా వాళ్ళ పని వాళ్ళు సాగిస్తున్నారు. నేను లాయర్ ద్వారా కూడా ఎంఆర్ఓ గారికి కొంతమందికి పంపినాను. నేను లాయర్ ద్వారా పంపినా కూడా ఎలాంటి తప్పులు చర్యలు తీసుకోకుండా నా మీదనే ఏదో పరిష్కారం చేసినాం అన్నట్టు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినారు ఎంఆర్ఓ గారు. లాస్ట్ అక్టోబర్ 25వ తేదీన డోజర్ పెట్టి కొండూరు రాజశేఖర్ అతను భూమి సదులు చేస్తా ఉన్నాడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే దానికి కూడా ఎలాంటి కేసు కట్టడం లేదు. కేసు కట్టుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. నాదే తప్పు అన్నట్టు నన్ను దబాయించి మాట్లాడుతున్నారు. అందుకని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఈ విధంగా అన్యాయం జరుగుతుందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నాకు ఇవ్వలేదు సార్. అది ఇవ్వకోకుండా ఆపేసినారు. పశువులకు దానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇచ్చేదానికి కుదరదని ఆపేసినారు. దాన్ని ఆపిన తర్వాత ఎవరైతే ఆపినారో వాళ్ళే ఆ భూములు కబ్జా చేసినారు. 1వ నెంబర్లో దగ్గర 100 ఎకరాలు ఉంటుంది. రాత్రిపూట చెట్లు నాటి బోర్లు వేసి అన్నీ చేసినారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు భూమి అడిగితే ఎవరు పలకడం లేదు. ఇన్ని అర్జీలు ఉన్నాయి నా దగ్గర, రసీదులు పెట్టినట్టని పట్టించుకోవడం లేదు. కావాలంటే అతను తిట్టిన దానికి నేను రికార్డింగ్ పెట్టాను. రికార్డింగ్ కూడా వినిపించాను మీకు. అతని రికార్డింగ్ కూడా ఉంది. నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది, నాకు న్యాయం జరగాలనేది నా సిద్ధాంతం. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను దేశం కోసం 23 సంవత్సరాలు పనిచేసి వచ్చినాను. అతనికి ఎంఆర్ఓ గారు సహకరించినారు కానీ నాకైతే సహకరించడం లేదు. అది ఎందుకనేది నాకు అతని వల్ల నాకు భయంగా ఉంది. నా బిడ్డలు అక్కడక్కడ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అతని బ్యాచులర్లు వచ్చేసి కొంతమంది ఏమైనా చేస్తారనే ఉద్దేశం నాకు 100% కలుగుతుంది. నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినాడంటే అంత మటుకు వాళ్ళకు ఉందనే చెప్పేసి నాకు